ఆ రోజు 11 రోజు దీక్షతోటే మన తెలంగాణ వచ్చింది. మనం చనిపోయినా కూడా 11 రోజులే చేస్తారు, 12 రోజులు 13 రోజులు చేయరు. కాబట్టి కేసీఆర్ గారు కూడా 11వ రోజే తెలంగాణను సాధించిండు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 11 నెలలు అయింది. ఈ 11 నెలలను దాన్ని ఖతం చేయాలి మనం స్థానిక సంస్థల వరకు. ఎందుకంటే ఈ 11 రోజులు అనేది మనకు కలిసి వస్తుంది, ఈ 11 నెలలు కూడా మనకు కలిసి వస్తుంది. కాబట్టి మిత్రులారా, అందరూ ఒకటై స్థానిక ఎలక్షన్లు ముందున్నాయి. 11 నెలలనే ఫెయిల్ అయింది ప్రభుత్వం. వాళ్ళు ఇస్తానన్న గ్యారంటీలు అన్నీ పోయినాయి, ఇస్తానన్న హామీలు అన్నీ పోయినాయి. ఏ మూల పోయినా కాంగ్రెస్ వాళ్ళు ఇళ్ళలోనే ఉంటారు. అంతకుముందు మూల బార్ల కాడ దుకాణాల కాడ ఉండి పాతాలు కొట్టేది. కానీ ఇప్పుడు ఎందుకంటే ఎవడు దాగచ్చి తిడతాడో, ఎవడు కడుపు కాలు తిడతాడో, ఏ రైతు వచ్చి తిడతాడో అని భయపడతారు. మనోళ్ళేమో వర్షాకాలం కదా, వాన కొట్టిన తర్వాత ఉడకపోతే ఉషింది కదా బయటికి వెళ్ళినట్టు మనోళ్ళు వెళ్తారు. మొన్న కేసీఆర్ సినిమాకు వాస్తవంగా మంత్రిలా భయం అందరికీ. మాకేంటంటే మంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి తర్వాత మంత్రి అని భయపడ్డారు. మన మా కేసీఆర్ సినిమా కూడా అసలు కుర్చీలు చాలలే, 10,000 కూడా కుర్చీలు వేసుకున్న సినిమా తాగి. మన మా కేసీఆర్ సినిమా కూడా అసలు కుర్చీలు చాలలే, 10,000 కూడా కుర్చీలు వేసుకున్న సినిమా తాగేసిలో. ఎందుకంటే గింతమంది ఉన్నారా మా వాళ్ళు అనే ఆలోచన మా అందరికి వచ్చింది. ఈరోజు కూడా పెద్దపల్లిలో నలుమూల నుండి వచ్చారు, టెంట్లు నిండిపోయినాయి. ఇది చూస్తే కూడా కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో దడదడ ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, మన రాష్ట్రం బాగుపడుతుందని 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అన్ని విధాలా డెవలప్ చేసిండు. గ్రామాల నుండే పట్టణాల వరకు పోయిండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలలో పందులు కుక్కలు ఎక్కడ 4 అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు ఏడాది దగ్గరికి వస్తుంది, ఎలక్షన్ లేదు. ఎందుకంటే గ్రామాలే డెవలప్ చేయనోడు ఇంకా రేపు ఏం చేస్తాడు. కాబట్టి ఇక్కడ గ్రామాల నుండి మొదలైంది ఉద్యమం, గ్రామాల నుండి వాళ్ళ పతనం మొదలైంది. కాబట్టి మనం ఎవ్వరూ ఆధారపడకుండా కలిసికట్టుగా పనిచేయాలి. రాబోయే ఎలక్షన్లో వాళ్ళకు బుద్ధి చెప్పాలి. మాజీ సర్పంచులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దానికి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్లు ఇస్తారు. 5 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, మరి ఎందుకు రాలేదు మీ బిల్లులు అంటారు. 5 సంవత్సరాలు చేసిన పెద్ద ఇచ్చుకుంటే వేరు, చేసిన పెద్ద ఇచ్చుకుంటే వేరు. ఎలక్షన్ కోడ్ వలన సర్పంచులకు బిల్లులు రాలేకపోయినాయి. ఇప్పుడు ఎలక్షన్ అయ్యింది, గవర్నమెంట్ వచ్చింది, 11 నెలలైనా కూడా భార్యల మెడల పుస్తకాలు అమ్ముకొని అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చుకొని ఊరు డెవలప్ చేసిన మాజీ సర్పంచులు వాళ్ళు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరు ఆధారపడద్దు. మన పెద్దపల్లి ఉమ్మడి జిల్లాకు రేవంత్ రెడ్డి గారు 4వ తారీఖు వస్తాడట. అందరికి చెక్కులు ఇస్తారు. మనం అందరం అక్కడ కలెక్టరేట్ గారు ఉండాలి, మన బిల్లులు అందరికీ శాంక్షన్ చేస్తానని చెప్పిండు. అందరం రావాలి, మనం అందరం వచ్చి అక్కడ అడ్డే తిరిగితే మనకు మనిషిగా చెక్ ఇస్తాడు. కాబట్టి సర్పంచులు కూడా నిరుత్సాహపడకుండా ఇళ్లలో ఉండద్దు, అందరు రావాలి. పెన్షన్ వాళ్ళు అందరూ కూడా రాలి, అందరు వస్తే అందరు కలెక్టరేట్ గారు ఇస్తాడట. కాబట్టి ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున దండాలు పెడుతున్నా. ఇదే పట్టుతోటే ఇదే ఉత్సాహంతో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రులు ఎప్పుడు 5 ఏళ్ళు ఉండలేదు, అది ఈ మధ్యలో ఇసుకపోయేటట్టు ఉన్నది. కాబట్టి మనం కలిసి కట్టిగా మన లీడర్ల వెనకాల ఉండి భయపడకుండా ఇళ్లలో ఉండకుండా ముందుకెళ్తే ఖచ్చితంగా మన జెండా మళ్ళా జెండా ఎగురుతుంది. మనం ఖచ్చితంగా రాజాధికారం వస్తుంది. కాబట్టి మీరు అందరు కలిసి కట్టి ఉండి ఏ మీటింగ్ అయినా అందరూ వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఎందుకంటున్నానంటే 1:20 అవుతుంది, ఒక గంట ఉన్నది. చాలా మంది మాట్లాడటం ఖాళీ పనుడు కాదు ఎవరు.